నాకు ఎవరిని సపోర్ట్ ఉన్నాడు అప్పుడు 2 years ఒంటరి పోరాటం చేశా. నాకు ఇప్పుడు నా పార్టీ సపోర్ట్ అవసరమా? నాకెందుకు సపోర్టు? నాకు లేదని మై సన్స్ ఎందుకు బాధపడతారు? దేని బాధపడతారు? రఘురామకృష్ణరాజు ఒంటరి. ఐ ఫీల్ ప్రౌడ్. నాకు నచ్చిదే ఒంటరి పోరాటం. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పోరాడా. ఆ పోరాటంలో కొందరు కలిశారు. ఓకే, నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా, పదవుల్లో వాళ్ళు ఉన్నారు, ఫైన్. నాకు కావాల్సింది గౌరవం. నా గౌరవం ఇచ్చే పదవిలో నేనున్నా. నో రిగ్రెట్స్ ఫర్ మీ. అధికారం కావాల్సిన వాళ్ళు అధికారంలో ఉన్నారు, గౌరవం కావాల్సిన వాళ్ళు గౌరవమైన పదవుల్లో ఉన్నారు. నేను సంతోషంగా ఉన్నా. నాకే పార్టీ సహాయం అవసరం లేదు. ఎందుకు? తప్పు చేస్తే ఏమంటే హెల్ప్ చేయండి అని అడగాలి తప్పక. ఏ తప్పు చేశాను? నేను హ్యాపీగా ఉన్నాను, తప్పు చేయలేదు కాబట్టి. సో వాళ్ళు అదొక ప్రయత్నం. అంటే ఏది? నాకు ఏదో పార్టీ లీడర్షిప్కి గ్యాప్ క్రియేట్ చేయాలని. అరే, నాకు నచ్చిన పదవిలో నేనున్నా. నాకు నచ్చంత సానుభూతి. సో కాబట్టి సంతోషంగా ఉన్నాను నేను. మళ్ళీ ఆ ఉన్నమాద మీద పోరాటం నాకు ఎవరి సహాయం అవసరం లేకుండా నేను చేసుకుంటున్నానని. నన్ను హింసించారు అని చెప్పి ఎన్ని మీటింగుల్లో ఎంతమంది మాట్లాడారు? అదొక ఎలక్షన్ అంశం అన్న సంగతి మీకు తెలుసు కదా. సంవత్సరంన్నర అయింది ముందుకెళ్ళిందా కేసు. అయినా నేను బాధపడలేదు కదా, పోరాడుతున్నా. ఇగోరా సాక్ష్యాధారాలు, ఇన్ని ఎవిడెన్స్లు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు చక్కబాజం చేస్తా కూర్చుంటారా అని అడుగుతున్నా. అంతే తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళి దీనంగా బతిమాలలేదా. ఎందుకంటే పోరాటం నా సహజ లక్షణం. కోడిపుంజుకోను అది. సంక్రాంతి పందుంగోడిలాగా పారిపోదు కదా పందుంగోడి. పోరాడుతుంది. అవతల దాన్ని చంపుద్ది, లేకపోతే చేస్తుంది. చావుకి ఎదిరించే నేను జగన్మోహన్ రెడ్డితో పోరాడా. దాక్కున్న వాళ్ళు దాక్కున్నారు, అది వేరే విషయం. సో నాకు ఎవరి సానుభూతి అవసరం లేదు. ఎందుకంటే నేను ఆశించలేదు కాబట్టి. ఇంకా హర్ట్ అవుతా ఎవడన్నా సానుభూతి చూపెడితే. నాకు అవసరం లేదు. నేను పెట్టిన కేసు సాక్ష్యాలు ఉన్నాయి. వీలైనంత త్వరగా న్యాయం చేస్తే పోలీసు వ్యవస్థ మీద, పరిపాలనా వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. ప్రజలకు నమ్మకం పెరగకపోతే, ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంటే భవిష్యత్తు కొంచెం కష్టం అవుతుంది. ప్రజలకు ఆ భరోసా ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. తప్పకుండా ఈ ప్రభుత్వం, ఎందుకంటే నేను బయట ఉన్నాను, నేను ప్రభుత్వంలో లేను. సో కాబట్టి చెప్తాను, తప్పకుండా ఈ ప్రభుత్వం ఆ విషయంలో భరోసా ఇస్తుంది అన్న విశ్వాసం నాకుంది. పోలీసు ఉన్నతాధికారి ప్రత్యక్షంగా మీడియా